ప్రియమణి గారు మెయిన్ లీడ్గా చేసిన భామ కల్లాపం 2 అనే సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూశాక భామ కల్లాపం 1 అంత బాగా అనిపించలేదు, కానీ పర్వాలేదు అనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఫస్ట్ పార్ట్ లో జరిగిన గొడవ అంతా అయిపోయిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ వేరే షాట్ కి షిఫ్ట్ అయ్యి అక్కడ చిన్న హోటల్ ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల హీరోయిన్ దొంగతనం చేయవలసి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ ఎలా వచ్చింది, దొంగతనం ఎలా చేశారు అనేది సినిమా. ఇంకా పార్ట్ 1 కి వచ్చేసరికి ప్రియమణి గారి క్యారెక్టరైజేషన్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కానీ ఈ సినిమాకి వచ్చేసరికి ఆ క్యారెక్టరైజేషన్ అయితే మిస్ అయ్యింది. అలాగే అందులో వర్కౌట్ అయినంత ఫన్, సస్పెన్స్ ఎలిమెంట్స్ అయితే ఇందులో ఉన్నట్టు అనిపించలేదు. ఇంక సినిమా స్టార్టింగ్ లో విలన్ క్యారెక్టర్ ని పవర్ఫుల్ గా ఇంట్రొడ్యూస్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు. అది చూసినప్పుడు వీళ్ళంతా ఏదో పెద్దగా చేస్తారనిపించింది, కానీ ఆ తర్వాత అయితే క్లైమాక్స్ వరకు వాళ్ళు ఎవరు కూడా కనిపించలేదు. ఇంకా క్రైమ్ కూడా ఎలా ఉంటుందంటే, ఒక చోట ఒక కోడి బొమ్మ ఉంటుంది, దాని చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది. వాటిని అన్నిటిని దాటుకుని దాన్ని ఎలా బయటికి తీసుకొచ్చారనేది సినిమా. ఆ పాయింట్ తెలిసినట్టుగానే ఉన్న దాన్ని అయితే ఇంట్రెస్టింగ్ గానే చూపించారు. అలాగే మధ్య మధ్యలో రివీల్ అయ్యే కొన్ని విషయాలు కూడా బాగా అనిపించాయి. ఇక సినిమా క్లైమాక్స్ అయితే పర్వాలేదు అనిపించింది. ఇక సినిమాలో వచ్చే 2 సాంగ్స్ పర్వాలేదు అనిపించేలా ఉన్నాయి, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. ఇక సినిమాలో మెయిన్ లీడ్గా చేసిన ప్రియమణి గారి పర్ఫార్మెన్స్, శరణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే బాగా అనిపించాయి. ఫైనల్గా ఈ సినిమా అయితే భామ కల్లాపం అంత రేంజ్లో అనిపించకపోయినా పర్వాలేదు అనిపించింది. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.75 అవుట్ ఆఫ్ 5. ఇక వీడియోకి క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.